తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. జై భీమ్, జై తెలంగాణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రిజల్ట్ మరికొద్ది గంటల్లో రాబోతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యావత్తు రాష్ట్రాన్ని ఆకట్టుకునేలా చేసింది. రాష్ట్ర ప్రజలు మొత్తం జూబ్లీహిల్స్ వైపు తిరిగి చూసేలా చేసింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ ఎన్నిక యావత్తు దేశాన్ని ఆకర్షించిందనే చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి అక్కడి నాయకులు చర్చకు పెట్టిన విషయం మనం చూసినాం. అంతేకాదు ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోటి అటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కావచ్చు, ఇటు మాగంటి సునీత గారు కావచ్చు, ఒక్క దెబ్బతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిపోయిన్లు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళిద్దరి మీద చర్చ జరిగింది. ఇక ఇది పక్కన పెడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం అనేది ఇప్పుడు రెండు పార్టీలకు కీలకంగా మారింది. రేవంత్ రెడ్డి గారికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం అనేది ఒక విధంగా అగ్ని పరీక్ష అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నది రేవంత్ రెడ్డి గారు, పరిపాలన చేస్తున్నది రేవంత్ రెడ్డి గారు, ప్రజల విశ్వాసంతో సీఎం అయింది రేవంత్ రెడ్డి. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి గారికి ఓ సవాల్గా మారిందని చెప్పాలి. ఓ విధంగా ఆయన పనితనానికి కావచ్చు, ఆయన పరిపాలన విధానానికి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ విశ్వసనీయతకు కావచ్చు, ఇది ఓ విధంగా అగ్ని పరీక్ష అని చెప్పాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం అనేది ఓ విధంగా బూస్టింగ్ అని చెప్పాలి. ఒకవేళ జూబ్లీహిల్స్లో మాగంటి సునీత గారు గెలిస్తే బీఆర్ఎస్ వేగానికి అద్దు అదుపు అనేది ఉండదని అయితే అర్థమవుతుంది. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలి గనక ఇక రేవంత్ రెడ్డి గారికి ముందుంది ముసళ్ళ పండుగ అనే సామెత పర్ఫెక్ట్గా సరిపోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కేటీఆర్ గారు అన్నీ తానై ఆ ప్రచారాన్ని నిర్వహించిండు. హైదరాబాద్లో బీఆర్ఎస్కున్న పట్టును, అదేవిధంగా గత 2 దఫాలుగా బీఆర్ఎస్ హైదరాబాద్లో క్లీన్ స్వీప్ చేసింది. అయితే పల్లెల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది, కానీ పట్నం ప్రజల విశ్వసనీయతను మాత్రం బీఆర్ఎస్ ఏమాత్రం కోల్పోలేదు. ఇక్కడ ఉన్న అన్ని సీట్లను బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంది. అయితే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ గెలిచిన తర్వాత మొట్టమొదట వచ్చిన ఉప ఎన్నిక కంటోన్మెంట్. ఈ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవి చూసింది. అక్కడి నుండి ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ఎత్తున చర్చకు పెట్టింది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు వచ్చే వరకు మాత్రం ఆ చర్చ తారుమారైపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవవలసిందేనని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కావచ్చు, అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోతున్న విధానం కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతున్న విధానం కావచ్చు, ఇవన్నీ గమనించిన ప్రజలు, మేధావులు, విమర్శకులు ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు మారుతాయి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో మార్పు వస్తుంది, అదేవిధంగా ఒంటెద్దుపోకుండా పోతున్న కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పి దారికి తీసుకురావచ్చు అనే ఒక చర్చ అయితే జూబ్లీహిల్స్ మీద నడుస్తున్నది. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక బూస్టింగ్లా పనిచేస్తుంది అనేది మాత్రం చెప్పవచ్చు. ఈ ఉప ఎన్నిక ఫలితం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను డిసైడ్ చేయబోతుంది. అదేవిధంగా హైదరాబాద్లో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం బలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం అనేది ఒక అగ్ని పరీక్ష లాగానే మారిందనేది చెప్పొచ్చు. అంతేకాదు ఇక గెలిస్తే కనుక కేటీఆర్ గారి ఇమేజ్ రెట్టింపు అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే కేటీఆర్ గారికి ఒక క్లాస్ లీడర్గా ఇమేజ్ ఉన్నది. హైదరాబాద్ ప్రజలు కేటీఆర్ గారి నాయకత్వాన్ని అమితంగా ఇష్టపడతారనే ఒక ప్రచారం ఉన్నది. అందులో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గనక గెలిస్తే కేటీఆర్ గారి ఇమేజ్ పెరుగుతుంది, కేటీఆర్ గారి మీద హైదరాబాద్ ప్రజలకు ఉన్న నమ్మకం కూడా మరొకసారి నిజమైతుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్కు భారీ బూస్టింగ్. ఒకవేళ ఓడిపోయినా బీఆర్ఎస్కు పోయేది ఏం లేదు. ఉప ఎన్నిక అనేది ఎప్పుడు అధికార పార్టీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ఒక్క సీటు గెలిస్తే ప్రతిపక్షానికి వచ్చే లాభం ఏమీ లేదు అని ప్రజల్లో భావన కావచ్చు. లేకపోతే ఈ సీటు కూడా గెలిపిస్తే మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టుగానే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకోవడానికి అధికార పక్షానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డబ్బులు పంచడంలో కావచ్చు, అధికార బలాన్ని ఉపయోగించడంలో కావచ్చు, లేకపోతే ప్రలోభ పెట్టడంలో కావచ్చు, ఇవన్నీ ఉప ఎన్నికల్లో భాగంగా అధికార పక్షానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఉప ఎన్నిక ఓడిపోతే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్కు పోయేది కూడా ఏం లేదు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు అక్కడ గెలిచిండ్రు, అధికారాన్ని ఉపయోగించి అక్కడ గెలిచిండ్రు, 100 కోట్లు దొంగ నోట్లు అనే ఒక స్లోగన్ తోటి వాళ్ళు గెలిచిండ్రు అనేది బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఓ అవకాశం దక్కుతుంది. కాబట్టి ఎటు చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్కే లాభం. ఓడిపోతే ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల మీద ప్రభుత్వం జూబ్లీహిల్స్లో అనుసరించిన 100 కోట్లు దొంగ నోట్లు అనే నినాదాన్ని బలంగా చెప్తారు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వానికి 2 సంవత్సరాల్లోనే ఎంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందో అని చెప్పడానికి జిల్లాల వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంసిద్ధమై రాబోయే 3 సంవత్సరాలలో మరింత బలంగా పనిచేయడానికి అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎటు చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అన్ని వర్గాల ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కనుక ఓడిపోతే ఇక ఆయనకు మనం టైటిల్ పెట్టినట్టుగానే ముందుంది ముసళ్ళ పండుగ అనే సామెత 100% సరిపోతుంది.